బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మిస్తుంటే కొందరు ఏడుస్తున్నారు. వాళ్ళు అధికారం పోయిందనే బాధలో ఉన్నారు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, నేను పనిచేస్తూనే ఉంటా. పూర్వకాలంలో ఋషుల యజ్ఞాలను అడ్డుకున్న రాక్షసుల్లా ఇప్పుడు కూడా కొందరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ లో పడుకున్నాడు, మారీచుడు సుబాహుడు తన చుట్టూ తిరుగుతున్నారు అంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. పడనోళ్ళు నచ్చనోళ్ళు ఉంటారు, కడుపులో నొప్పి ఉన్నోళ్ళు కూడా ఉంటారు. ఫ్యూచర్లో నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతాడంట అని నేను చెప్పదలుచుకున్నా. మీరు ఏడ్చుకుంటూనే ఉండరు, నేను చేసుకుంటూ పోతూనే ఉంటాను. మీ ఏడిపే, మీ ఆర్తనాదాలే కుటుంబం అంతా కూర్చొని పెడబొబ్బలు పెట్టి ఏడుస్తుంటే అధికారం పోయిందని నా చెవులకు సంగీతం వినిపించినట్టుగా ఉంటుంది. శంకరాభరణం సినిమా చూసినట్టు అనిపిస్తుంది నాకు వాళ్ళ ఏడుపులు వింటుంటే. ఎందుకంటే వాళ్ళు దుఃఖం, బాధ, మేము దోసుకుందాం అనుకున్నాం, ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఏలుకుందాం అనుకున్నాం, అర్ధాంతరంగా ఓ రైతు బిడ్డ వచ్చి గుంజుకొని పోయిండు అని వాళ్ళు ఏడుస్తారు. సహజంగా పోయినోనికి ఏడుపు ఉంటుంది, ఉండదా? రావణాసురుడు చచ్చిపోయినప్పుడు కూడా వాళ్ళు ఇంట్లో ఏడ్చి ఉంటారు కదా. కానీ రాముడు మంచి కోసమే రావణాసురుడిని చంపిండు కదా. బకాసురుడైనా లేకపోతే కుంభకర్ణుడైనా వీళ్ళందరూ కూడా వీళ్ళు అసుర అంటే రాక్షసులు. అట్లాంటి వాళ్ళే వాళ్ళందరికీ కులగురువు శుక్రాచార్యుడు. ఆ శుక్రాచార్యుడు దేవతలు తపస్సు చేసేటప్పుడు, లోక కళ్యాణం కోసం పూజలు చేసేటప్పుడు ఆయనకి 2 శిష్యులు, మారీచుడు సుబాహుడు అని 2 శిష్యులు ఉంటారు. వాళ్ళని పంపిస్తే వీళ్ళు యజ్ఞాలు యాగాలు చేస్తుంటే రక్తము మాంసం తీసుకొచ్చి ఆ యజ్ఞాల యాగాలలో వేసేటోళ్ళు. శుక్రాచార్యుడు దగ్గర కూర్చొని మారీచుడిని సుబాహుడిని ఊరి మీదకి వదిలేటోడు. ఇప్పుడు రాష్ట్రంలో కూడా అట్లనే నడుస్తున్నది. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో ఉంటుండు, మారీచుడు సుబాహుడు మన చుట్టూతో తిరుగుతున్నారు. అందుకే మిత్రులారా, రాష్ట్రాన్ని